కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం. జయప్రదకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కలుసుకోబోయే గెస్ట్ గురించి మీకంటే నేనే ఎక్సైటింగ్ గా ఉన్నాను. కే ఫర్ కైండ్నెస్, ఐ ఫర్ ఇంటెలిజెన్స్, ఎన్ ఫర్ నాటింగ్, జీ ఫర్ జనరల్, అన్నీ కలిస్తే ద కింగ్ ఆఫ్ హార్ట్. యువ సామ్రాట్ నాగార్జున్ని అభిమానంగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ నాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? జయప్రదం జయప్రదం జయప్రదం. నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. బట్ ఈ మన్మధుడు ముందుంటే ఎట్లా మాట్లాడేది? విక్రమ్ అనే సినిమా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదండి. ఐ డోంట్ నో. ఏదో సినిమాల్లో చేద్దాం అనుకున్నాను, నాన్నగారు కథ ఎతికారు, తీసుకొచ్చారు, డైరెక్ట్ చేయించారు. అండ్ నేను కూడా అంత కంఫర్టబుల్గా లేను. మేబీ బాగా ఆడటం కూడా ఫస్ట్ ఫిలిం నాగేశ్వరరావు గారు అబ్బాయి ఏంటి చూద్దాం అనుకుని చూసి ఉండొచ్చు. బట్ దెన్ నెక్స్ట్ 3-4 ఫిలిమ్స్ మంచి చావు దెబ్బలు కొట్టారు ప్రేక్షకులు. ఇంట్లో హ్యాపీగా లేకపోతే నేను బయట హ్యాపీగా ఉండలేను. ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఇంట్లో హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, మై వైఫ్ షుడ్ బి హ్యాపీ. షీ ఈజ్ షీ హాజ్ నో రీజన్. ఐ కీప్ హర్ ఆన్ ఒక థ్రోన్ మీద కూర్చోబెడతారంటే దట్స్ ద వే ఐ ట్రీట్ అమలా. వై షుడ్ షీ కంప్లైన్? అండ్ షీ డస్ ద సేమ్. నన్ను కూడా అలాగే చూసుకుంటుంది. యు ఆర్ వెరీ లక్కీ బికాజ్ ఐ ఫీల్ దట్. చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. వాట్స్ ద సర్ప్రైజ్? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. హాయ్ నాన్న, సర్ప్రైజ్. యాక్చువల్గా లోకల్ టీవీ స్టూడియోకి వచ్చి ఐ వాజ్ సపోజ్ టు సర్ప్రైజ్ యూ, కానీ ఇక్కడ షూటింగ్ లో ఐ గాట్ స్టక్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. ఐ హోప్ ఐ సర్ప్రైజ్ యూ లిటిల్ బిట్ అట్ లీస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే యూ బిన్ అ గ్రేట్ డాడ్. I couldn't have asked for anything better. ఇప్పుడు 3వ సినిమా చేస్తున్నాను and thanks for showing me the way. I've learned a lot from your discipline. It's been great. మొన్న క్రికెట్ మ్యాచ్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు నేను వెళ్ళి బ్యాట్ పట్టుకొని ఐ లుకింగ్ at you and Akhil play and just washing out everyone has inspired me so much. The energy that day was superb. Very rarely the three of us get together and our teamwork, our team spirit, our energy kalsi, we've never played a game, so it felt really good that day. Nana, meeku gurtunda chinnappudu when Runway 9 just opened, I used to come to Hyderabad once in a month, twice in a month. Appudu teeskellevaru. We used to go kart for almost 3-4 hours at a stretch. I remember those days a lot. It was awesome fun. And thanks for everything. I couldn't have asked for anything more. And I'll sign off by saying that Jayaprada garu, you're still very very beautiful. Nenu eppudu kalavaledu, kani I've seen you once or twice in the airport when I was coming from Chennai to Hyderabad.
you're still really, really stunning, Andy. He's my son after all. Thank you, Che. That was beautiful. Thank you, Andy. Beautiful surprise. రియలీ వి ఫీల్ Yeah, I didn't expect him. ఇవన్నీ చెప్తాడండి నేను గుర్తుపెట్టుకుని. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు. అందగాడు మోటతోనే మందు చల్లుతాడు. మీ యొక్క పర్టికులర్ సినిమా ఏదైనా ఒక మీకు నచ్చింది, నా నెక్స్ట్ చైతన్య చేస్తే ఇది రీమేక్ చేస్తే చైతన్యతో బాగుంటుంది అనేది ఏదైనా అనిపించింది? Right now, in the position he is in, maybe not later on. ఇప్పుడున్న తన పొజిషన్ నిన్నే పెళ్ళాడుతా చేస్తే చాలా బాగుంటుంది. It will suit him very well. ఓకే, That kind of. మరి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు చూద్దామా? అయ్యో ఇదోడు పెట్టారా? ఓకే. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. నాగార్జున గారు ఎక్కువ లేడీస్ మీద ఎక్కువ మంచి సినిమాలు చేస్తూ ఉంటారు. అంటే బాస్ సినిమా ఉంది కదా, అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది. నాగార్జున ఫిలిం గీతాంజలి చాలా బాగుంటుంది. సో దాంట్లో ఆయన యాక్షన్ అనేది చాలా అసలు ఎక్స్ట్రాడినరీ అన్నమాట. సో ఆ సినిమా తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. నాగార్జున గారు చాలా సినిమాలు చేశారు. ఆ సినిమాలు అన్నింటిలో మన్మధుడు అనే సినిమా సూపర్ బాగుంది. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య ఆ సినిమాని మన్మధుడి సినిమాని రీమిక్స్ చేస్తే ఇంకా సూపర్ హిట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాగ చైతన్యకి నిన్నే పెళ్ళాడితే చాలా రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కరు చెప్పారు. సో వి గాట్ ద ఆన్సర్. యా, కోఇన్సిడెంట్ అయింది. సో ఆల్ 4 సినిమాలు చెప్పారు. చైతన్య తోటి అయితే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక సన్ కూడా ఉన్నారు, అఖిల్. సో వాట్ ఈజ్ హిజ్ అంబిషన్? అంటే ఆయన ఎట్లా యాజ్ ఎ ఫాదర్ గా ఫోకస్ చేయాలనుకుంటున్నారు మీరు? He's just 16. ఓకే, జస్ట్ 16, మొన్నే 16 నిండేయండి. అండ్ తనకి క్రికెట్ ఆడటం ఇష్టం, బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. అరౌండ్ 9 years 10 years ఏజ్ నుంచి బాగా స్పోర్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, బాస్కెట్బాల్, క్రికెట్, ఏదైనా సరే ఆడుతూనే ఉంటాడు రోజంతా. హీ లైక్స్ దట్ వెరీ మచ్. సో తను ఈవెంట్ ఆస్ట్రేలియా, అంటే ఆస్ట్రేలియా స్కూలింగ్కి వెళ్ళాడండి. ఓకే, స్కూల్ 10th 11th అక్కడ చేశాడు. ఆ చేసిన స్కూల్లోనే క్రికెట్ నేర్చుకున్నాడు. దానికోసం పర్టికులర్గా వెళ్ళలేదు. క్రికెట్ గేమ్ అంటే తనకి చాలా ఇష్టం. మన హైదరాబాద్లో కానీ అక్కడ కానీ దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు స్టడీస్. ఇక్కడ బాగా మన ఇండియాలో స్పోర్ట్స్ కన్నా స్టడీస్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చూస్తూ ఉంటారు కదా, నేను పుస్తకాలు వేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్తాం. వీడికేమో స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. సో స్టడీస్ స్పోర్ట్స్ కుదిరేది, లెట్ మీ గెట్ ఇట్ ఫర్ హిమ్ అని చెప్పి, ఫార్చునేట్లీ ఐ కెన్ అఫోర్డ్ ఇట్. సో నేను ఆస్ట్రేలియా పంపించాను. అక్కడ క్రికెట్ బాగా నేర్చుకున్నాను. సో ఈజ్ కమ్ బ్యాక్, ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. అండ్ ఐ డోంట్ నో, రేపు ఇఫ్ హి సేస్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఇట్స్ అప్ టు హిమ్. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ క్రికెటర్, ఇట్స్ అప్ టు హిమ్. ఓన్లీ థింగ్ యాజ్ అ ఫాదర్ నేను ఐ కెన్ సపోర్ట్ హిమ్. టోర్నమెంట్స్ అవి ఏమైనా ప్లాన్ చేస్తారు? ఆడుతూ ఉంటాడండి, మ్యాచెస్ అన్ని ఆడుతూ ఉంటాడు. అండ్ ఐ రియలీ డోంట్ నో తన ఫ్యూచర్ అయిన తర్వాత ఏమవుతాడు అనేది నాకు తెలియదు. రియలీ డోంట్ నో. ముచ్చట్లన్నీ ఇంకా మనం ముందుగా సాగే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఆయన ఎప్పుడు అంటాను, నాన్న ఈ స్టెప్ స్టార్ట్ చేసి మమ్మల్ని చంపుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని మనసు అనిపించడం లేదు. సో ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. I don't know. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. Jayapradam contest.
అఖిల్ ఇష్టమైన ఆట ఏది? JAY5 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు. అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. ఫీమేల్ ఆడియన్స్ కి ఎప్పుడు మీ ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటారు. ఫీమేల్ ఆడియన్స్ ఇన్ ద సెన్స్ నాగేశ్వరరావు గారి ఫిల్మ్స్ తీసుకుంటే చెంగావి రంగు. సో అలాంటి ఫిల్మ్స్ చేసిన తండ్రి దెన్ కమ్స్ టు యూ, దెన్ నాగ్ చైతన్య. సో ఎక్కువగా ఈ మేల్ ఆడియన్స్ కంటే ద యూత్ గర్ల్స్ అండ్ ద ఫిమేల్ ఆడియన్స్ పిచ్చి, దే ఆర్ మ్యాడ్ అంటే ఈ యొక్క ఫ్యామిలీ చాలా వెరీ క్లోజ్గా మేబీ యువర్ క్యారెక్టర్స్ అండ్ ఆ ప్రొజెక్షన్, మీ లుక్స్. I don't know. I really don't know. నాన్నగారు ఐ థింక్ అప్పటి నుంచి ఆయన సెలెక్టెడ్ స్టోరీస్ కానీ అది కానీ దే ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ఫీమేల్ ఆడియన్స్. అండ్ ఆయనతో డాన్స్ చేయాలంటే హీరోయినే కాన్షియస్ అయ్యేటువంటి ట్రెమెండస్ డాన్సర్ గా ఆయన. అవునండి, చాలా అసలు అంటే ఆయన స్టెప్స్ ఎస్ ఐ రిమెంబర్. ఆయనే కదండి స్టార్ట్ చేసింది స్టెప్స్ అనేది. ఆయన ఎప్పుడు అంటాను నాన్న ఈ స్టెప్ స్టార్ట్ చేసి మమ్మల్ని చంపుతున్నారు. ఆయనతో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నువ్వు తానాలు ఆడావు ఓలమ్మి, నా బాణాలు తీసావే చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. వి డూ ఫీమేల్ ఆడియన్స్ అనేది చాలా మంది, ఐ మీన్ నాన్నగారికి నాకు ఇప్పుడు నాగ చైతన్య కూడా విత్ హిస్ లాస్ట్ ఫిల్మ్ he also has a lot of female audience. That's what I చెప్పడం బయట. మీ వారసుడు వచ్చి ఆల్రెడీ మాయ చేస్తూ ఉన్నాడు. సో ఇట్స్ గుడ్ అండి. ఫీమేల్ ఆడియన్స్ అనేది దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. మళ్ళీ సెల్ఫిష్గా చూసుకోవాలంటే ఒకసారి వాళ్ళకి ఎవరైనా నచ్చితే దే కెనాట్ ఫర్గెట్ అండి. దే విల్ ఆల్వేస్ మేబీ స్టాండ్ బై అస్. ఒక మా లీన్ పీరియడ్లో సినిమాలు బాగా లేదు అనుకున్నా కూడా మినిట్ వి కమ్ బ్యాక్ దే ఆర్ బిహైండ్ అస్. అండ్ అంటే గర్ల్స్ కూడా అసలు ఎంత పిచ్చి అంటే దే ఆల్వేస్ స్టాండ్. ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు దెం. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. యువర్ మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, బిజినెస్, ఇన్ని ఆపర్చునిటీస్ని లైఫ్లో ఒక బౌల్లోకి తీసుకొచ్చి ఇట్స్ లైక్ ఎన్ బొకే, ఫ్లవర్ బొకే లాగా. ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంకా మీకు ఏదైనా డ్రీమ్, ఇంకా ఏదైనా చేయాలనేది ఒక ఫోకస్? మై నెక్స్ట్ డ్రీమ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ చాలా బాగా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మై టైం కానీ అది కానీ తీసుకునేది. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ బిల్ట్ ఇట్ 30 years బ్యాక్. దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ని ఐ వాంట్ టు టేక్ ఇట్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ. దిస్ థింగ్ ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా ఆయన మూలంగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ వచ్చింది, కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి మూలంగా. దాని తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ కేమ్, దే ఆల్ హెల్ప్డ్. బట్ ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఆయన. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు. అప్పుడు ఎప్పుడు ఏమీ లేనిది ఈ జూబ్లీ హిల్స్ రాళ్లల్లో అప్పట్లో అసలు మీకు తెలిసే ఉండి ఉంటుంది కదా, గొడుగేసుకుని నించుని ఆయన ఒక్కొక్క ఇటుకని ఆయన పేర్చి స్టూడియో కట్టారు. అండ్ ఐ నో ఎక్కడి నుంచి కారు ఆపేసి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు రోడ్ లేదు కాబట్టి నడిచి రావాల్సి వచ్చేది నాకు తెలుసండి బాగా రాళ్ళ నుంచి.
ఆ రాళ్ళల్లో ఎవరు కట్టని చోటున ఆయన కట్టారు. అండ్ ఐ వాంట్ దట్ టు ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడాలి. వాట్ అక్కినేని ఫ్యామిలీ ఇస్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్. మా ఫ్యామిలీ ఆల్ వి వాంట్ టు గివ్ ఇట్, మళ్ళీ తిరిగి ఆ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలి. అండ్ దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎజెండా. On this great, wonderful note, let's take a break. Yeah. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. So, ఒక rapid fire questions. Okay. అప్పుడు ఆఖరి పోరాటం చేసినప్పుడు శ్రీదేవి గారితో నాకు అప్పుడు ప్రాబ్లం. ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ ఇక్కడ వరకు స్కర్ట్స్ వేసుకుని వచ్చేది. She was an Anglo-Indian. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? JAY6 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. సుఖప్రదం జయప్రదం. Welcome back to Jayapradam. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూదికొచ్చి సంపుతాడు. అందగాడు మోటతోనే మందు చల్లుతాడు. ఫీమేల్ ఆడియన్స్ కి ఎప్పుడు మీ ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటారు. ఫీమేల్ ఆడియన్స్ ఇన్ ద సెన్స్ నాగేశ్వరరావు గారి ఫిల్మ్స్ తీసుకుంటే చెంగావి రంగు. సో అలాంటి ఫిల్మ్స్ చేసిన తండ్రి దెన్ కమ్స్ టు యూ, దెన్ నాగ చైతన్య. సో ఎక్కువగా ఈ మేల్ ఆడియన్స్ కంటే ద యూత్ గర్ల్స్ అండ్ ద ఫిమేల్ ఆడియన్స్ పిచ్చి, దే ఆర్ మ్యాడ్. అంటే ఈ యొక్క ఫ్యామిలీ చాలా వెరీ క్లోజ్గా, మేబీ యువర్ క్యారెక్టర్స్ అండ్ ఆ ప్రొజెక్షన్, మీ లుక్స్. I really don't know. నాన్నగారు ఐ థింక్ అప్పటి నుంచి ఆయన సెలెక్టెడ్ స్టోరీస్ కానీ అది కానీ దే ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ఫీమేల్ ఆడియన్స్. అండ్ ఆయనతో డాన్స్ చేయాలంటే హీరోయినే కాన్షియస్ అయ్యేటటువంటి ట్రెమెండస్ డాన్సర్ గా ఆయన. చాలా అసలు అంటే ఆయన స్టెప్స్ ఐ రిమెంబర్ ఆయనే కదండి స్టార్ట్ చేసింది స్టెప్స్ అనేది. ఆయన ఎప్పుడు అంటాను నాన్న ఈ స్టెప్ స్టార్ట్ చేసి మమ్మల్ని చంపుతున్నారు. ఆయనతో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నువ్వు తానాలు ఆడావు ఓలమ్మి, నా ప్రాణాలు తీసావే చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. వి డూ ఫీమేల్ ఆడియన్స్ అనేది చాలా మంది, ఐ మీన్ నాన్నగారికి నాకు ఇప్పుడు నాగ చైతన్య కూడా విత్ హిస్ లాస్ట్ ఫిల్మ్ he also has a lot of female audience. That's what I చెప్పడం బయట. మీ వారసుడు వచ్చి ఆల్రెడీ మాయ చేస్తూ ఉన్నాడు. సో ఇట్స్ గుడ్ అండి. ఫీమేల్ ఆడియన్స్ అనేది దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. మళ్ళీ సెల్ఫిష్గా చూసుకోవాలంటే ఒకసారి వాళ్ళకి ఎవరైనా నచ్చితే దే కెనాట్ ఫర్గెట్ అండి. దే విల్ ఆల్వేస్ స్టాండ్ బై అస్. ఒక మా లీన్ పీరియడ్లో సినిమాలు బాగా లేదు అనుకున్నా కూడా మినిట్ వి కమ్ బ్యాక్ దే ఆర్ బిహైండ్ అస్. అండ్ అంటే గర్ల్స్ కూడా అసలు ఎంత పిచ్చి అంటే దే ఆల్వేస్ స్టాండ్. ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు దెం. నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. యువర్ మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, బిజినెస్,
ఇన్ని ఆపర్చునిటీస్ని లైఫ్లో ఒక బౌల్లోకి తీసుకొచ్చి ఇట్స్ లైక్ ఎన్ బొకే, ఫ్లవర్ బొకే లాగా. ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంకా మీకు ఏదైనా డ్రీమ్, ఇంకా ఏదైనా చేయాలనేది ఒక ఫోకస్? మై నెక్స్ట్ డ్రీమ్, అండ్ ఐ థింక్ ఇట్ టేక్ చాలా బాగా, ఇట్ టేక్ లాట్ ఆఫ్ మై టైం కానీ అది కానీ తీసుకునేది. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ బిల్ట్ ఇట్ 30 years బ్యాక్. దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ని ఐ వాంట్ టు టేక్ ఇట్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ. దిస్ థింగ్ ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా ఆయన మూలంగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ వచ్చింది, కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి మూలంగా. దాని తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ కేమ్, దే ఆల్ హెల్ప్డ్. బట్ ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఆయన. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు అప్పుడు. ఎప్పుడు ఏమీ లేనిది ఈ జూబ్లీ హిల్స్ రాళ్లల్లో రప్పల్లో అసలు ఒక పక్క షూటింగ్ చేసేవారు, ఒక పక్క తెలిసే ఉంటుంది కదా, గొడుగేసుకుని నించుని ఆయన ఒక్కొక్క ఇటుకని ఆయన పేర్చి స్టూడియో కట్టారు. అండ్ ఐ నో ఎక్కడి నుంచి కారు ఆపేసి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు రోడ్ లేదు కాబట్టి నడిచి రావాల్సి వచ్చేది నాకు తెలుసండి బాగా, రాళ్ళ నుంచి. ఆ రాళ్ళల్లో ఎవరు కట్టని చోటున ఆయన కట్టారు. అండ్ ఐ వాంట్ దట్ టు ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడాలి. వాట్ అక్కినేని ఫ్యామిలీ ఇస్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్. మా ఫ్యామిలీ ఆల్ వి వాంట్ టు గివ్ ఇట్, మళ్ళీ తిరిగి ఆ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలి. అండ్ దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎజెండాలో ఇంపార్టెంట్ ఎజెండా. ఆన్ దిస్ గ్రేట్ వండర్ఫుల్ నోట్, లెట్స్ టేక్ ఎ బ్రేక్. యా. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. సో ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే. అప్పుడు ఆఖరి పోరాటం చేసినప్పుడు శ్రీదేవి గారితో నాకు అప్పుడు ప్రాబ్లం. ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్. ఇక్కడ వరకు స్కర్ట్స్ వేసుకుని వచ్చేది. షీ వాజ్ అన్ ఆంగ్లో ఇండియన్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? JAY6 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు, అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని మనసు అనిపించడం లేదు. సో ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే. నేను టకాటక మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు టకటకమని కొంచెం ఆలోచించుకోవచ్చుగా. ఒక్క నిమిషం. ఓకే ఓకే. ఓకే. ఇండస్ట్రీలో మిమ్మల్ని చాలా వెల్ డ్రెస్డ్ హీరోగా అందరూ అనుకుంటారు. మీరు కాకుండా వెల్ డ్రెస్డ్ ఎవరు? వెల్ డ్రెస్డ్ హీరో రామ్ చరణ్ తేజ. వెరీ గుడ్. నాగ్ మరియు చైతన్య కాంబినేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు జనం. అది ఎప్పుడు జరుగుతుంది? లెట్ హిమ్ కమ్. నా స్టాండర్డ్ రానివ్వండి కొంచెం. ఓకే. ఆఫ్ స్క్రీన్ లో మీరు ఏ హీరోయిన్ తో కంఫర్టబుల్ గా ఉంటారు? ఐ టోల్డ్ యు ఇందాక చెప్పాను, తబు ఆఫ్ స్క్రీన్. అండ్ అదర్ దెన్ మై వైఫ్. నాకు తను కూడా హీరోయినే కదండి. మీకు స్క్రీన్ లో మిమ్మల్ని బాగా డామినేట్ చేసే హీరోయిన్ ఎవరు? అట్లా ఏం అనిపించలేదండి. అంటే మీకే కొంచెం కాంప్లెక్స్ గా ఎప్పుడైనా ఒక హీరోయిన్ ఏమైనా? అప్పుడు ఆఖరి పోరాటం చేసినప్పుడు శ్రీదేవి గారితో నాకు అప్పుడు ప్రాబ్లం. లిటిల్ నాన్నగారితో చేసింది, ఆల్రెడీ చేశారు ఆమె. అండ్ షీ వాజ్ వెరీ వెరీ టాప్ హీరోయిన్. అప్పుడు మిస్టర్ ఇండియా అన్ని వచ్చాయండి. I was just upcoming. Okay. I was little nervous. Other than that, okay. But second film after చేసినప్పుడు I didn't have. She was very nice. You are comfortable. Yeah, very comfortable. Good. చిన్నప్పుడు
మీ బ్రదర్ సిస్టర్స్ లో మిమ్మల్ని బాగా సతాయించి బాగా ఏడిపించింది ఎవరు? మై ఓల్డర్ బ్రదర్ వెంకట్ అండ్ మై సిస్టర్ సుశీల, ఈస్ 2. బాగా పోట్లాడేవారా? అంటే నన్ను బాగా నేను చిన్నోండి, నన్ను బాగా మా గ్రాండ్ మదర్ వాళ్ళందరూ బాగా గారం పెట్టేవారు. దే నెవర్ లైక్డ్ ఇట్. వాళ్ళు ఇంట్లో లేకుండా చూసి పక్కకి తీసుకెళ్ళి ఏడిపించేవారు. రిమెంబర్. మరి మీరు పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీరు ఏమనలేదా? ఏమనలేదు. ఆల్ ఇన్ ఫన్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆంధ్రదేశం అంతా మిమ్మల్ని నాగార్జున గా తెలుసు, కానీ మీ ముద్దు పేరు ఏంటనేది ఎవరికి తెలియదు. మీ ఇంట్లో ముద్దుగా మై వైఫ్ కాల్స్ మీ స్వీట్ హార్ట్. చైతన్య గురించి నీకు తెలియని ఏదైనా ఒక సీక్రెట్ ఏమైనా ఉందా? ఐఎమ్ షూర్ వాడికి సమ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారండి. ఉందా? నేను లాస్ట్ 6 months నుంచి ట్రై చేస్తున్నాను పట్టుకోవటానికి. ఐఎమ్ షూర్. వాడు చెప్పట్లేదు, ఎవరు లేరు నాన్న అంటాడు. నేను చాలా సార్లు వాచ్మెన్ కూడా అడిగాను, ఎవరు వస్తున్నారు ఇంటికి నైట్. ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అండ్ ఈస్ థ్రెటనింగ్ 6 months లో నేనే వెళ్ళి నేనే వెళ్ళి ఇక్కడ ఉండు, నేను ఒక్కడనే ఉండాలని ఉంది అంటున్నాడు. ఎందుకు ఏం అవసరం అంటున్నా నేను. సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఐ హావ్ టు ఫైండ్ అవుట్. ఓకే. మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ విత్ యువర్ వైఫ్? The world. The whole world. Whole world. Yeah. As so many, ఎన్నెన్నో places వెళ్ళాము. And every place has become a favorite. Yeah, but somewhere you'll feel that every time I want to come back here అనేది ఏదైనా అట్లా? ఇద్దరికి సముద్రం అంటే బాగా ఇష్టం. Okay. బాగా విపరీతంగా ఇష్టం. సో మాల్దీవ్స్ మనకి చాలా పక్కనే. ఒక 7-8 సార్లు వెళ్ళి ఉంటాం. మాల్దీవ్స్. లక్ ని ఎక్కువ నమ్ముతారా, దేవుడిని ఎక్కువ నమ్ముతారా? I believe without God there is nothing. So luck is also part of God. Part of God. So you believe in God. I believe in God. Okay. ఏఎన్ఆర్ గారి లాగా ఇన్ని సినిమాలు ఆయన చేశారు కాబట్టి ఫాదర్ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ చూస్తుంటారు. ఆయనలాగా ఒక్క డైలాగ్ ఏదైనా మీకు గుర్తుండి అది చెప్పడానికి ఏదైనా ట్రై చేయాలి? డోంట్ కేర్. చిన్నప్పటి నుంచి గుర్తున్నా. ప్రేమ్ నగర్ లో కొన్ని చిత్రాల గురించి పేర్లు చెప్తాను, దాన్ని మీరు రేటింగ్ ఇవ్వాలి. అప్ టు 1 from 1 to 5 రేటింగ్ మీరు ఇవ్వాలి. మన్మధుడు 4. అన్నమయ్య 5. నిన్నే పెళ్ళాడతా 4. గీతాంజలి 5 again. శివ 5 again. వావ్, గుడ్. మీ ఫస్ట్ ఈ రెండు వై ఐ గేవ్ 4 కూడా చెప్తాను. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. రెండిట్లో నిన్నే పెళ్ళాడతా అండ్ మన్మధుడు రెండింటికి 4 ఇచ్చాను. బోత్ ద క్లైమాక్సెస్ బాగుండవు. సినిమా ఎండింగ్స్ ఆర్ నాట్ గుడ్. నాట్ యాజ్ గుడ్ యాజ్ ద ఫిల్మ్. శివ కానీ అన్నమయ్య కానీ అండ్ వన్ మోర్ ఫిల్మ్ యూ సెడ్ గీతాంజలి, ఎండింగ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, ఎస్పెషలీ అన్నమయ్య. అవుట్స్టాండింగ్ క్లైమాక్స్. సో ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ స్కూల్లో మ్యాథ్స్ బ్రహ్మదేవుడు పేరు చెప్పడం ఇప్పుడు. స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఇక్కడ వరకు స్కర్ట్స్ వేసుకుని వచ్చారు. ఆంగ్లో ఇండియన్. Like that. I was also good in maths. I was impressed చేయటానికి మ్యాథ్స్, అందుకనే ఇంజనీరింగ్ కూడా చేశారు. అట్లాగే ఇంజనీరింగ్ వచ్చింది. ఆవిడ కూడా 100% మార్క్స్. మీరు బాగా వంట చేస్తారని విన్నాను. ఆ వంటల్లో అంటే ఏది మీకు ఫేవరెట్ డిష్? అసలు అంత టైం ఉందా? నాకు ఫేవరెట్ డిష్ అనేది ద లాట్ ఆఫ్ డిషెస్. ఐ కెనాట్ గివ్ వన్ పర్టిక్యులర్ థింగ్ డిష్. లైక్ చైనీస్ ఆర్ ఇండియన్ ఫుడ్? నో, ఐ డు అన్ని. సీ ఫుడ్, ఎవ్రీథింగ్. సీ ఫుడ్ కానీ. బట్ నాకు కుకింగ్ ఇస్ అ బిగ్ స్ట్రెస్ రిలీఫ్. అండ్ ఎప్పుడైనా స్ట్రెస్ గా ఫీల్ అవుతే
ఐ ఇమ్మీడియట్లీ ఇంటికి ఆల్రెడీ షూటింగ్ దగ్గర నుంచి ఫోన్ చేస్తాను, గెట్ ఎవ్రీథింగ్ రెడీ, నేను ఐఎమ్ కుకింగ్ టుడే. బిగ్ దోస్ 2 hours నాకు బాగా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అంటే ఐ థింక్ మేబీ ఇట్స్ లైక్ మెడిటేషన్, యూ డోంట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అండ్ సో యూ విల్ బి ఆక్యుపైడ్. I'll be occupied and my mind just goes away. కొంతమంది గార్డెనింగ్ అంటారు, ఫర్ మీ ఇట్స్ కుకింగ్. దట్స్ ద రీజన్ అట్లా అలవాటు అయిందండి. బాగా మీ అంటే ఇది నా ఫేవరెట్ డిష్, ఇది నేను బాగా చేయగలను, నాకు స్పెషల్. మిడిల్ ఈస్టర్న్ ఫుడ్ అంటే బేసిక్లీ అరబిక్ ఫుడ్, లెబనీస్ ఫుడ్, ఇన్ వెరీ హెల్తీ ఫుడ్, వెరీ వెరీ హెల్తీ. దాంతో ఐ యూస్ టు కుక్. అంటే ఇది కాలేజ్ డేస్ లో అలవాటు అయినదా లేకపోతే కాలేజ్ డేస్ లో? నేను యుఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను మా సిస్టర్స్ రెసిపీస్ రాసి ఇచ్చేవారు. ఆంధ్ర కోడి పులుసు ఎలా చేయాలి, చేపల పులుసు ఎలా చేయాలి, బిర్యానీ ఎలా చేయాలి, రసం ఎలా చేయాలి, ఇవన్నీ బెండకాయ కూర ఎలా చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెసిపీస్ దాన్ని ఫాలో చేయేవాడిని. అది అట్లా నేర్చుకున్నాను. అండ్ ఆల్ ద మన ఆంధ్ర డిషెస్ అంటే చాలా గుడ్ ఆర్ట్ కూడా ఇది. యా. నాతో ఇంకొన్ని క్వశ్చన్లు అడిగే ముందు లెట్ us take a small break. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ప్రపంచాన్ని బాగు చేసేయాలి, వాళ్ళని బాగు చేసేయాలి, వీళ్ళని బాగు చేసేయాలి. బేసిక్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ లైఫ్. ఐ లవ్ జూనియర్ ఎన్టీఆర్స్ యాక్టింగ్. ఫెంటాస్టిక్. I keep telling him, make up your mind, I am your favorite hero. చెప్తా ఉంటాను. నో నాన్న, యూర్ ఓల్డ్ అంటాడు. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున ఫస్ట్ లవ్ ఎవరు? JAY7 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూదికొచ్చి చంపుతాడు, అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. హీరోయిన్స్ పేర్లు మీరు చెప్పాలి, నేను క్యారెక్టర్స్ మాత్రమే చెప్తాను. మోస్ట్ వాగుడుకాయ ఎవరు? టాకటివ్. రమ్య కృష్ణ. స్పీక్స్ అ లాట్. యా, అట్లీ మై హీరోయిన్స్ లో. ఓకే, అదే. ఓకే, బాగా లేజీ, సోమరిపోతు. One, 2, 3, 4. Shreya. Yeah. Shreya, she's lazy. Yeah, you always used to come late and then baga కూర్చుని లెక్చర్లు ఇస్తా ఉండేవాడిని. Most beautiful. Most beautiful. In the recent times, very, very beautiful, I feel, is there's a glow in her face, is Anushka. తందంగా ఉన్నవే ఎవరే నువ్వు. There's a beautiful glow in her face. I don't look at features and all that. See, wife పేరు చెప్తే, అమల పేరు చెప్తే బోర్ కొడుతుంది audience. That's why I'm keeping her out. No, she's always there. All the time she is with you. And she's beautiful. That's I'm only talking about the heroines I've worked with. Yeah. ఇంకా ఎవరైనా ఉన్నారు ఆప్షన్ లో? I can't think like that. I think you are thinking something. I'm thinking there's so many faces వచ్చిపోతా ఉన్నాయి. And everybody is so beautiful in their own way. And I had such beautiful relationships with everybody. Different kind of things. Next question. Are you ready? నేను కొంతమంది డైరెక్టర్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి. కృష్ణవంశీ గారు. ఒక బేసిక్ ఫ్రస్ట్రేషన్ అబౌట్ లైఫ్. కృష్ణవంశీ ఏదో ప్రపంచాన్ని బాగు చేసేయాలి, వాళ్ళని బాగు చేసేయాలి, వీళ్ళని బాగు చేసేయాలి. బేసిక్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ లైఫ్ దట్ కమ్స్ అవుట్ ఇన్. ఓకే. రాజమౌళి. ఆల్ రౌండ్ entertainer. ఎంటర్టైనర్. Entertainer. Yeah.
ఓకే. లైక్ ఇస్ గురువు గారు రాఘవేంద్ర గారు. శేఖర్ కమల. శేఖర్ కమల ఇస్ వెరీ an NRI who want trying to find వాళ్ళ రూట్స్, వాళ్ళ తెలుగుతనం పట్టుకోవాలి. ఐ నోటీస్ చాలా మంది NRIs లో చూస్తానండి, వేరే అమెరికాలో పెరిగి అక్కడ ఉండిపోయి మిస్ ద తెలుగుతనం. And I'm sure Shekhar Kamal garu, he feels the same thing. He wants to మన తెలుగు ప్రజలకి తెలుగుదనం మర్చిపోతున్నారు అని చూపియాలి, చూడండి ఇది తెలుగుదనం అనేది ఆయనలో కనపడుతుందండి. లారెన్స్ ఇస్ అవుట్ అండ్ అవుట్ మాస్. ఒక ఒక రోడ్డు మీద మనిషికి ఉన్న ఏం అవసరం ఆ పల్స్ అతనికి బాగా తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల్ ఫేవరెట్ హీరో ఎవరు? ఐ డోంట్ నో, రోజుకి ఒకటి చెప్తా ఉంటాడు వాడు. వెళ్ళి చూసి ఒక సినిమా, రితిక్ రోషన్ సినిమా చూసి బ్రహ్మాండంగా ఉందంటాడు. ఒకప్పుడు అల్లు అర్జున్ వాజ్ హిస్ ఫేవరెట్ హీరో బికాస్ ఆఫ్ హిస్ డాన్సింగ్. దాని తర్వాత మగధీర చూసి వచ్చి రామ్ చరణ్ తేజ అన్నాడు, పోకిరి చూసి వచ్చి మహేష్ అన్నాడు. ఐ కీప్ టెల్లింగ్ హిమ్, మేకప్ యువర్ మైండ్, ఐఎమ్ యువర్ ఫేవరెట్ హీరో చెప్తా ఉంటాను. నో నాన్న యువర్ ఓల్డ్ అంటాడు. So, he is not yet focused. So, ఇప్పుడున్నటువంటి హీరోస్ లో బెటర్ యాక్టర్ ఎవరు అంటే అపార్ట్ ఆఫ్ యూ? ఐఎమ్ నాట్ టార్గెటింగ్. I love Junior NTR's acting. Okay. Fantastic. He's in dialogue, memory and command. మనం చూస్తాం చూడండి, అమితాబ్ బచ్చన్ గారిలో కమాండ్ ఓవర్ ద డైలాగ్, నజీరుద్దీన్ షా కమాండ్ ఓవర్ ద డైలాగ్, ప్రకాష్ రాజ్ గారు కమాండ్ ఓవర్ ద డైలాగ్, జూనియర్ ఎన్టీఆర్ దట్ కమాండ్ ఓవర్ ద డైలాగ్. ఇట్స్ ఫెంటాస్టిక్. డాన్సర్ అంతా తీసి పక్కన పెట్టినారు, డైలాగ్ ఎవరు చెప్పలేరండి అతను చెప్పినట్టు డైలాగ్ అనర్గళంగా, అంటే అసలు వచ్చేస్తూ ఉంటుంది. ఫెంటాస్టిక్. ఇప్పుడు టాలీవుడ్ ట్రాఫీ పోటీల్లో అఖిల్ 50 పరుగులు తీశాడు. మోర్ దెన్ 50. Yes. Yeah. సో అంటే ఒక్క వర్డ్ లో అఖిల్ గురించి చెప్పాలి అంటే ఆ మూమెంట్ లో 50 runs క్రాస్ చేస్తున్నాడు అనగా హౌ యూ ఫెల్ట్? అది టీవీలో చూస్తే నా మొహం చూస్తే అర్థం ఏంటిది కదండి. I carried him in my arms and no, I felt very proud, like any father would feel proud of their child. Same way I felt proud. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓకే, నాగుకు నచ్చిన విషయం ఏంటి? అంత సెల్ఫ్ అనాలిసిస్ ఇప్పుడు వరకు చేసుకోలేదండి. డోంట్ మేక్ మీ స్టార్ట్. అంటే మీకు నచ్చింది, ఎస్ నాలో ఈ క్వాలిటీ ఉంది, ఐ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. I really don't know. I never thought. నీకు ఏం మాయ చేసావు, గీతాంజలి, ఈ రెండిట్లో ఏది మీకు నచ్చింది? Two different stories completely. And two different things. I prefer Geetanjali. If you want to choose yourself as an actor or as a businessman? Actor is there, businessman is here. So you have myself as an actor. Don't even compare. అది 1 అంటే కింద 10 లో ఉంటుంది. ఓకే, మీకు నచ్చింది ది బెస్ట్ శివ అన్నారు కదా, సో శివలో మీరు కాకపోతే మీ ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఇంకెవరైనా శివాని చేయగలిగే కెపాసిటీ ఉందా? No chance. Don't even think about it. No, I simply said it చెప్పడానికి. యాక్చువల్గా శివ ఇస్ వెరీ ఆథర్ బ్యాక్ రోల్ అంటారు. అది మళ్ళీ టచ్ చేయడానికి కూడా భయపడతారు. చాలా కష్టం అండి, అటువంటి చేయకూడదండి. కొన్ని సినిమాలు, మరో చరిత్రలు. సో
శివాలు. డాడీస్ పిక్చర్స్ లో నుంచి తీసుకుంటే నాగేశ్వరరావు గారి పిక్చర్స్ లో నుంచి అలాంటి పిక్చర్ నేను కూడా చేస్తుంటే బాగుంటుంది, అలాంటిది ఏ పిక్చర్ అయినా మీరు? నాకు బాగా నచ్చిన నాన్నగారి సినిమాల్లో దో దే డిడ్ంట్ రన్ వెల్, బాటసారి అవుతుంది బాగా ఇష్టం, మోగ మనసులు, ఐ లవ్ దోస్ ఫిల్మ్స్. ఈ రెండిట్లో మీకు ఆప్షన్ ఇస్తే ఏది ఫస్ట్ చేయాలి? బాటసారి. సో నేను సరిగ్గా ఆడలేదు బాటసారి, ఐఎమ్ జస్ట్ సేయింగ్ అదే ఇంటెలెక్చువల్ థాట్. నాతో ఇంకొన్ని క్వశ్చన్లు అడిగే ముందు లెట్ us take a small break. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఇంకా నచ్చని సీన్స్ అంటే చాలా ఉన్నాయి, పాపా ఎన్నున్నాయి, ఎవ్రీ డైరెక్టర్తో ఉన్నాయి. అయ్యో ఈ సీన్ ఎందుకు చెప్తాయి అనుకుంటా. మరి చూసుకుని తల తిప్పేసుకుని అటు ఎటో సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్స్ ఎలా ఒప్పుకున్నాను చేయటానికి ఇది ఉన్నాయి. బట్ ఇదే అర్థం కాలేదు, బాగా ఫిట్ గా ఉంటారు, పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వద్దు అనేది. నాకు ఈ రెండింటికి కనెక్షన్ ఏంటో అర్థం కాలేదు. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున ప్రకారంగా తన హీరోయిన్స్ లో వాగుడుకాయ ఎవరు? JAY8 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు, అందగాడు అందగాడు మోటతోనే మందు చల్లుతాడు. మీకు ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఒక లాస్ట్ క్వశ్చన్ అంటే ఇబ్బంది పెడుతున్నారు. లాస్ట్ క్వశ్చన్, మీరు చేసిన పిక్చర్స్ లో నాకు ఇది బాగా నచ్చింది అనేటువంటి సీన్, బాగా నచ్చనటువంటి ఒక సీన్, అయ్యో ఈ సీన్ ఎందుకు చేశానా? అన్నమయ్యలో ఐ లైక్ ద లాస్ట్ క్లైమాక్స్, దట్ హోల్ సీన్ అండి. బికాజ్ ఎవరైనా సరే దేవుడు అంటే నమ్ముకునేవాళ్ళు, వాళ్ళకి ఫైనల్ ఏంటండి దేవుడిని ఒకసారి కలవగలుగుతామని ఎప్పుడోసారి అనుకుని ఉంటారు. వెళ్ళి గుడిలో వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది దేవుడు, మన ఇంక చూస్తే బాగుంటుంది. డెఫినెట్ గా ఎవ్రీబడి మస్ట్ హావ్ థాట్. దట్స్ వాట్ ఆ సినిమాలో క్రియేట్. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? ఇంకా నచ్చని సీన్స్ అంటే చాలా ఉన్నాయి, పాపా ఎన్నున్నాయి, ఎవ్రీ డైరెక్టర్తో ఉన్నాయి. అయ్యో ఈ సీన్ ఎందుకు చెప్తాయి అనుకుంటా. మరి చూసుకుని తల తిప్పేసుకుని అటు ఎటో సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్స్ ఎలా ఒప్పుకున్నాను చేయటానికి ఇది రియలీ కాంట్ రియలీ పిన్ పాయింట్ అంటే. బట్ నచ్చిన సీన్, మై ఫేవరెట్ సీన్ అన్నమయ్య, బికాజ్ ఇట్ యూనివర్సల్ సీన్. అండ్ అది ఎన్నిసార్లు చూసినా అది యూ ఫీల్ సో ఎమోషనల్. అది. సో బిఫోర్ యూ గో, ఫ్యాన్స్ దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్. ఓకే. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వి లవ్ యూ నాగార్జున గారు, మీ యాక్షన్ చాలా బాగుంటుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు, అమ్మాయిలు ఎక్కువగా. చాలా బాగా చేస్తారు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. నాగార్జున గారు, మీరు ఇంకా భక్తి సినిమాలు చేస్తే చూడాలని ఉందండి. నాగార్జునకి ఇంకా మంచి మూవీస్ రావాలి, ఇంకా బాగా హిట్ అవ్వాలి నాగార్జున మూవీస్. ఐ లవ్ యూ నాగార్జున. నాగార్జున గారు, మీరు మళ్ళీ భక్తి రామదాస్ సినిమాలు లాంటి మళ్ళీ యాడ్ చేయాలండి. కాజల్ అగర్వాల్ తో 1-2 సినిమాలు చేసి మాకు సంతోషం కలిగించండి. 50 years ఉన్నవాడు అతడు యూత్ లాగా అనిపిస్తాడు, ఏ పాత్ర చేసినా కూడా చదువుతాను చెప్పి. ఇప్పుడు రొమాంటిక్ మూవీస్ చేసినా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఆయన ఏది చేసినా బాగుంటుంది. నాగార్జున గారు, వి లవ్ యూ సో మచ్. నాగార్జున గారు అమలతో లవ్ స్టోరీ చేస్తే చూడాలని ఉంది. నాగార్జున గారు, మీరు రాజకీయ కాన్సెప్ట్ లో సినిమా తీస్తే చూడాలని ఉందండి. నాగార్జున గారు రీసెంట్ గా ఎయిడ్స్ దాని మీద ఒక సందేశం ఇచ్చారు, అలాగే మద్య నిషేధం మీద కూడా సందేశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాగార్జున మెసేజ్ ఏంటంటే, ఆయన బాడీ చాలా స్లిమ్గా ఉంటుంది, రాజకీయాల జోలికి వెళ్ళాడు కాబట్టి దయచేసి ఫ్యూచర్లో రాజకీయాల జోలికి వెళ్లకుండా, ఆ కుళ్ళులోకి వెళ్లకుండా హ్యాపీగా యాక్టింగ్ చేసుకుంటూ
10 మంది నవ్వించుకుంటూ సరదాగా ఉండమని నేను కోరుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పారు. సాధ్యమైనంత వరకు తను నమ్ముకున్న వృత్తి సినీ ఫీల్డ్కి మాత్రమే అంకితం అయిపోయినాడు. వేరే విషయాల్లో ఆయన జోక్యం కూడా చేసుకోడు, ఎవరికి కూడా వివాదాస్పదం కాడు. ఇదే విధంగా కంటిన్యూ చేసి భవిష్యత్తులో పేదలకు నిరుపేదలకు సేవ చేసే కార్యక్రమాలు ఏమైనా చేపడితే బాగుంటుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ నైస్ అండి, ఆల్ సెన్సిబుల్ గా చెప్పారు అందరూ. బట్ ఇదే అర్థం కాలేదు, బాగా ఫిట్ గా ఉంటారు, పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వద్దు అనేది. నాకు ఈ రెండింటికి కనెక్షన్ ఏంటో అర్థం కాలేదు. పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతే ఫిట్ గా ఉండకూడదు అనమాట. అంటే పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బి వెరీ సిస్టమేటిక్ లైఫ్ అంతా అన్సిస్టమేటిక్ అన్నమాట. It doesn't look like that. మీతో మీరు పాలిటిక్స్ లో ఉన్నారు. బ్యూటిఫుల్. చాలా ఆనందమైంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ జయప్రదానికి మీరు ఇంకా జయప్రదం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రోగ్రామ్ చేయటం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయటం. లైక్ ఐ టోల్డ్ యూ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. వెరీ వెరీ హ్యాపీ. పొద్దు నుంచి మీరు అన్నట్టే నేను ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈవినింగ్. నిన్నే అడిగిన కానీ నేను టక్మని ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ టుమారో. I was really looking for this. And it's a wonderful thing happened, and thank you very much. Thank you. Yeah. Thank you so much. Thank you. ఒక చిన్న రిక్వెస్ట్, వెళ్లే ముందు ఒక మంచి ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని ఈనాడైనారు వీరు మానులు మహనీయులు. ఎందరో కళాకారులు, అందరికీ ప్రణామాలు. అతిథి దేవులారా రండి రారండి. శుభప్రదం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో పాటు మీరు ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. She was the most beautiful actress of her time. Most beautiful, and that's what I said. She looks stunning. And now it's Chaitanya saying it. Forget about me. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, ఏవో ఏవో ఆశలు, చాలా బాగా చెప్పారు అందరూ. చాలా బాగా. ఆశయాలు. నేను చూస్తాను. వెరీ పోయిటిక్ మ్యూజిక్ బై ఆర్ రెహమాన్. ఈనాడైనారు వీరు మానులు మహనీయులు. ఎందరో కళాకారులు. No, in front of me probably wouldn't have said. Actually. ముందు చెప్పడు కదా. ఇబ్బంది పెట్టామా? లేదు అసలు. I completely opened up happily. Thank you. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ.